మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. దానిలో భాగమే ఈ కోటి సంతకాలు. గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించున్న కాలంలో ఆయన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ పథకం బడుగు బలహీన వర్గాలకి ఎంత ఉపయోగంగా ఉందో మీ అందరికీ తెలుసు. మరి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో విపరీతమైన ధనార్జనతో మరి ఈ రోజున ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని గమనించి మరి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తే మరి పేద ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో మరి పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనే సదుద్దేశంతో మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత వాళ్ళకు ఒకటేనండి, వాళ్ళకి జేబులు నిండితే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో వాళ్ళు జేబులు నింపుకోవటం కోసం పీపీపీ విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రోజున ఆరోగ్యశ్రీ కూడా ఆగిపోయింది. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ అనేది అమలు జరగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచనతో పేద ప్రజలకి న్యాయం చేయాలి, పేద ప్రజలకి మరి వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మరి ఈ రోజున మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ కూటమి ప్రభుత్వం చేసే మరి ఎత్తుగడల్ని వ్యతిరేకించాలని, ఈ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటం కోసం మరి వాళ్ళు పునరాలోచన చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ఉందో దాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రభుత్వం దగ్గర ఉంచుకోవాలని మేము డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము లీగల్ సెల్గా వారికి మేము సపోర్ట్ ఇస్తూ పేద ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయంతో ఈ రోజున ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది.